హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనము మినుములతోటి ఇలాగ సున్నుండలు అయితే తయారు చేసేసుకుందాము. ఈ సున్నుండలు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు కదా. ఎలానో చూద్దాం రండి. ముందుగా అయితే మినుములు తీసేసుకొని చాట్లో వేసేసుకొని ఇలాగ చెరుక్కుందాము. రాళ్ళు ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కళాయి పెట్టేసేసుకొని మనం చెరుక్కున్న మినుములు కూడా దాంట్లో వేసేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అయితే ఇవి వేగించేసేసుకుందాము. హైలో పెడితే ఇవి మాడిపోతాయి అండి. ఇవి వేగించుకునేటప్పుడు ఇలాగా గరిటె పెట్టి తిప్పుతూనే ఉండాలి. అప్పుడే మినుములు అంతా ఇలాగా బాగా వేగుతాయి. ఇవి వేగితే స్మెల్ వస్తాయి. అప్పుడే వేగినట్టు. ఇవి మినుములు మనం ఎంత బాగా వేగించుకుంటామో సున్నుండలు అనేవి అంత టేస్టీగా ఉంటాయి. ఇవి చల్లారినాక మేమైతే మరేపించుకున్నాము. మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఈ పిండి అనేది మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండాలి. మెత్తగా వేసుకుంటే మనం తినేటప్పుడు నాలుకకు చుట్టుకుపోతుంది. అందుకని బరగ్గానే ఉండాలి. బెల్లం కూడా అయితే మనం తురిమేసేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం మినుములు మిక్సీ కానీ మరగానే ఇచ్చుకుంటాం కదా, ఆ పిండిని కూడా అయితే దీంట్లో వేసేసేసుకొని బెల్లం తురుముకున్నాం కదా, ఆ బెల్లం తురుము కూడా అయితే దాంట్లో వేసేసేసుకుందాము. బెల్లం మీరు ఎంత స్వీట్ తినాలనుకుంటారో అంత అయితే తీసేసుకోండి. ఎక్కువైనా బెల్లం పర్వాలేదు కాబట్టి ఐరన్, అంతేకాకుండా మంచిది. ఇప్పుడు ఈ రెండింటిని అయితే మిక్సీ పట్టేసి ఇప్పుడైతే ఒక బౌల్లోకి వేసేసుకుందాము. నెయ్యిని కూడా తీసేసేసుకొని నెయ్యిని కూడా అయితే కరగబెట్టేసేసుకుందాము. ఇందాక మనం మినుములు పిండి అలానే బెల్లం మిక్సీ పట్టుకున్నాం కదా, దాంట్లో ఈ కరిగించిన నెయ్యిని కూడా కొంచెం కొంచెం పోసేసేసుకుంటూ ఇలాగైతే కలిపేసేసుకోండి. మీకు ఎంత సైజు సున్నుండ కావాలో అంత అయితే పిండి తీసేసుకొని ఇలాగా సున్నుండలాగైతే చుట్టేసేసుకోండి. సేమ్ అంతే మిగతా పిండిలో కూడా నెయ్యిని కొంచెం కొంచెం పోసేసేసుకుంటూ సున్నుండలు అయితే చుట్టేసేసుకుందాము. ఇలాగా అంత పిండిని సున్నుండలు అయితే చుట్టేసేసుకుందాము. ఇప్పుడు మనకి ఈ సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ సున్నుండలు రోజుకొకటి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా మోకాలు నొప్పులు ఏమన్నా ఉంటే పోతాయి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. చూసారా సున్నుండలు అనేవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. నా వీడియో కనుక నచ్చితే లైక్